దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. మన ఆరోగ్య మహాభాగ్యం ఈ విభాగంలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పుడున్న సమయం ఏంటి, మనం శీతాకాలంలోకి అడుగు పెట్టాము. ఈ 2-3 నెలలు మనకి చాలా ఆయాసం లేదు, ఉబ్బసం, ఊరికే జలుబు చేయడం, దగ్గు రావడం, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఇలా పిలిస్తే వాళ్ళకి ఇలాగుంటాయి. ఇలాంటప్పుడు మనం ఆహారాన్ని కూడా అంటే మన వాతావరణానికి తగ్గట్టుగా ఆహారాన్ని కూడా మార్చుకోవచ్చు. చూడండి, మనం తినే ఆహారం కూడా మార్చుకోవాలి. ఏదైతే ఆ కాలంలో దొరికేది ఎక్కువ తినాలి. ఆ కాలంలో రేరుగా దొరికేది తినకూడదు. మనకు తెలిసి చిన్నప్పుడు అలాగే దొరికాయి, కానీ ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ రావడం వల్ల ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయని ఇప్పుడు మామిడికాయలు తినకూడదు. అలాగే మనకి ఎండాకాలంలో దొరికేవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అని తినకూడదు. అలా తింటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ మనమే ఆహ్వానించినట్టు అవుతుంది. అలా కాకుండా మీరు చక్కగా ఈ కాలంలో దొరికేవి ఎక్కువగా తినండి. అంటే నేను అవి మానేయమని కాదు, ఇవి ఎక్కువ తినండి. దాంతో పాటుగా మీరు ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్, అసలు కోల్డ్ వస్తేనే, ఇంతకుముందు కోల్డ్ అంటే తగ్గిపోతుందని అనుకునే వాళ్ళం. ఇప్పుడు కోల్డ్ అంటే చాలా భయపడాల్సి వస్తుంది. ఒక తుమ్ము వచ్చినా భయపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. చక్కగా మీరు నార్మల్ వాటర్ కంటే వామ్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. దాంతో పాటుగా మీరు అప్పుడప్పుడు ఒక యాలుక్కాయ లవంగాయ తినండి. అప్పుడప్పుడు ఒక ముక్క అల్లం తినండి. పొద్దున్నే లేవగానే అల్లం నోట్లో వేసుకుని చేస్తూ, అంటే కొంచెం బబ్లీగం లాగా నోట్లో పెట్టుకొని నములుతూ ఆ జ్యూస్ తాగుతూ ఉండండి. మీకు లంగ్స్ మొత్తం వాష్ అవుట్ చేస్తుంది. అసలు ఫ్లమ్ అనేది మన లంగ్స్లో చేరడానికే అవకాశం ఉండదన్నమాట. అలాగే తులసాకు మీరు చక్కగా రోజు 4-5 తులసాకులు కడుక్కొని ఉదయం 4-5, మధ్యాహ్నం, సాయంత్రం అలా తింటూ ఉంటే కూడా మీకు తెలియకుండానే మీరు లోపల ఆర్గాన్స్ని హెల్తీ చేస్తున్నారు. లంగ్స్కే కాకుండా డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది తులసాకు. దాంతోపాటు మీరు ఒక పని చేయండి, నేను ఒక ఐడియా ఇస్తాను. పాన్ లాగా చేసుకోండి. తులసాకు, పుదీనా, లవంగాయ ఇవి ఇలా కిళ్ళి వేసుకుంటాను చూడండి. అలాగా మీ కిళ్ళిని మీరే ప్రిపేర్ చేసుకోండి. ఇలా అది ఒకరోజు ఒక కిళ్ళి, లేదు నైట్ టైం పడుకున్నప్పుడు ఒక కిళ్ళి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని వేసుకున్నట్లయితే మీ హెల్త్కి అది ఏ రోజు ఫ్లమ్ ఆ రోజు వాష్ అవుట్ చేస్తుంది. అలాగే మీరు ఎప్పుడప్పుడు భస్త్రికాతో నాస్ట్రిల్ క్లీన్ చేసుకోండి. మనం మౌత్ క్లీన్ బ్రష్తో ఎలా చేస్తామో రెగ్యులర్గా లేవగానే భస్త్రికాతో మీ నాస్ట్రిల్ క్లీనింగ్ చేసుకోండి. పడుకునేటప్పుడు భస్త్రికా ప్రాణాయామ చేసి మీ నాస్ట్రిల్ క్లీన్ చేసుకోండి. మీకు భస్త్రికా ప్రాణాయామ తెలియకపోతే, అంటే అవగాహన లేకపోతే, చేసి మర్చిపోతే మన వీడియోస్లో ఉన్నాయి. మీరు చక్కగా ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి భస్త్రికా ప్రాణాయామ చూసి చక్కగా చేసుకోండి. మీ ముక్కుని దాంతో క్లీన్ చేసేటప్పుడు లంగ్స్లో ఉన్న, గొంతులో ఉన్న ఫ్లమ్ కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు పొడి దగ్గు వస్తూ ఉంటే భ్రామరీ ప్రాణాయామ రెగ్యులర్గా చేసుకోండి. చూసారుగా, మనకి యోగాలో లేదంటూ లేదు. చక్కగా మనము దాన్ని తీసుకొని ఒక ట్యాబ్లెట్ లాగా మనకేం కావాలో ఆ పార్ట్ వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడమే మనం చేయవలసింది. అలా చేస్తానని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.